నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన బంధాలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. మనము ఎంతగానో ప్రేమించిన ఒక వ్యక్తి మనకి దూరం అవ్వచ్చు. ఈ లోకంలో మనం పెంచుకున్న ప్రేమలు, పెంచుకున్న బంధుత్వాలు మనల్ని తెంచుకొని పోవచ్చు. కానీ ప్రియమైనదులారా, ఎవరు నిన్ను త్రోసివేసినా, ఎవరు నిన్ను విడిచి వెళ్ళిపోయినా, ఎవరు నీతో మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను తృణీకరించినా కానీ దేవుడు నిన్ను తృణీకరించే దేవుడు కాదు. దేవుడు నిన్ను బాధ పెట్టే దేవుడు కాదు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కుడి చేయి పట్టుకొని ముందుకు నడిపించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, హక్కుని చేర్చుకునే దేవుడు. ఎవరు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా నీతో మాట్లాడే దేవుడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు. ఎవరు నిన్ను పోషించినా పోషించకపోయినా నిన్ను పోషించగలిగిన దేవుడు. ఎవరు నీకు మార్గము చూపించినా చూపించకపోయినా నీకు మార్గము చూపించగలిగిన గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోక సంబంధమైన ఎవరో వ్యక్తి నీతో మాట్లాడట్లేదని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎవరో వ్యక్తి నీతో మాట్లాడటం లేదు, ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు వేదన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీతో మాట్లాడే దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, నీ యొక్క బాగోగులు చూసే దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనుషులను రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ లోక సంబంధమైన మనుషులపై నువ్వు ఆధారపడినట్లయితే, ఈ లోక సంబంధమైన మనుషులను ప్రేమించినట్లయితే ఏదో ఒక రోజు వారు నిన్ను విడిచిపెట్టవచ్చు, ఆ యొక్క బంధాలు తెగిపోవచ్చు. కానీ దేవునితో పెట్టుకున్న యొక్క బంధము ఎప్పుడు కూడా తెగిపోదు. దేవుడిపై నువ్వు పెట్టుకున్న నమ్మకము ఎప్పుడు కూడా ఒమ్ము చేసే దేవుడు కాదు. ఆయన ఆదరించే దేవుడు. ఆయన నిన్నెంతగానో ప్రేమించి, నీ ప్రేమ ఎంత ప్రభు అంటే నా ప్రాణం ఇచ్చేంత అని ఆ యొక్క కల్వరి శిలువలో బలియాగమైన ప్రేమ మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రేమ. ఈ లోక సంబంధమైన ప్రేమలు నీ యొక్క హృదయాన్ని గాయపరచచ్చేమో కానీ పరలోక సంబంధమైన యొక్క దేవుని ప్రేమ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు తన సర్వస్వం అర్పించిన ప్రేమ. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఏమాత్రమును కూడా విడువడు, నిన్ను ఎన్నడను కూడా ఎడబాయుడు. ఆయన ప్రేమించేవారిగా మనం ఉందాం. ఆధారపడి ఆశ్రయించి ముందుకు నడుద్దాం. ఈ మాటలు నన్ను ఎంతగానో బలపరిచే అన్నవారు ఖచ్చితంగా మన యొక్క కల్వరి స్వరం ప్రకాశ్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామముపేట కోరి ప్రార్థిస్తూ ఉన్నాను.